కాశీకి వెళ్ళాలి అంటే జన్మకి అదృష్టం మహాభాగ్యం ఉండాలంటారు. అలాంటి కాశీకి వెళ్ళాక విశ్వనాథుని ఆలయం కన్నా ముందు మనం నడిచే క్రమంలో మన కళ్ళు పక్కకు తిప్పకుండా ఆకర్షించే ఒకటి ఉంది. అదేంటో అంటారా? షాపింగ్. కాశీ వీధుల్లో ఎక్కడ చూసిన చిత్ర విచిత్రమైన పూజ సామాను, శంఖాలు, దండలు, అడుగడుగున లోహ శిల్పాలతో శివలింగాలు దర్శనమిస్తుంటాయి. అవసరం ఉన్నా లేకున్నా మన చెయ్యి చూపు రెండూ వాటి వైపు లాగుతూ ఉంటాయి మనల్ని. ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే, ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్న రుద్రాక్షలు, శివలింగాలు అందరికీ పంచేవి కాదని మనం ఫస్ట్ గుర్తించాలి. సాక్షాత్తు శివయ్య స్వరూపాలు అవి. రుద్రాక్ష ఏ ఏ ముఖమైన శివయ్య కన్నీటి బిందువై ఈ భూమిపైకి వచ్చింది. అలాగే స్వామివారికి ప్రీతిప్రదమైంది కూడా. ఇక శివలింగాల గురించి అంటారా? నచ్చిన వారికి ఇచ్చేదో లేదా ఎవరో చెప్పారని తులసి కోటలోనో, ఆలయాల్లోనో లేదా చెట్ల వద్ద ఇడిచిపెట్టే వస్తువు అయితే కాదు. అది కూడా సాక్షాత్తు స్వామివారి రూపం, ఆధ్యాత్మిక విలువలు కలిగినది. సరదాకి తెచ్చుకునే వస్తువు అయితే అస్సలు కాదు. జీవితాంతం మన తరతరాలకు కాపాడవలసిన సంపద శివలింగం. వాటికి మనం నియమాలతో గౌరవం ఇచ్చి స్వీకరిస్తామో అంతటి అద్భుతాలు మన జీవితానికి ఇస్తాయి. ఆ పరమశివుడు అంతర్యామి అని అనడానికి ఇదొక నిదర్శనం. ఎప్పటికీ ఆ శివయ్య లీలలు ఎవ్వరికీ అర్థం కావు. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర.